Hello guys, welcome back to one more long video. ఈ వీడియో వచ్చేసి 4-day ఫ్యామిలీ ట్రిప్ అన్నమాట. ఈ 4 days ఫ్యామిలీ ట్రిప్ లో we are covering అరుణాచలం, వెల్లూర్ అండ్ కాంచీపురం. మేమైతే ఒక స్పెషల్ ట్రైన్ రన్నింగ్ ఉంది నర్సాపురం టు అరుణాచలం. మేమైతే భీమవరంలో ఎక్కేసి అరుణాచలంలో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 5కి దిగాం. భీమవరంలో 2 కలా ఎక్కాం. ఇది విజయవాడ 4:20 అలా వస్తుంది. ఇన్ రిమైనింగ్ 4 trains which are running from విజయవాడ డైరెక్ట్లీ టు తిరువన్నామలై. నెక్స్ట్ వచ్చేసి కాచిగూడ నుంచి కూడా డైరెక్ట్గా తిరువన్నామలైకి ఉన్నాయి. ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫ్రమ్ హైదరాబాద్ డైరెక్ట్ తిరువన్నామలైకి కాకుండా కాట్పాడు జంక్షన్కి అయితే న్యూమరస్ ట్రైన్స్ అయితే ఉంటాయి. అప్పుడు మీరు కాట్పాడి జంక్షన్లో దిగేసి అక్కడ నుంచి బై బస్సు మీరు అరుణాచలం అయితే రీచ్ అవ్వచ్చు. రైల్వే స్టేషన్ నుంచి అయితే ఆటోస్ కూడా ఉంటాయి. మేమైతే మా స్టే ఒకటి చూసాము, కొంచెం బాగానే ఉంది అని అంటే అక్కడికైతే వాకబుల్ అని నడిచి అయితే వెళ్తున్నాము. చూడ్డానికి ఇలా ఉంది. ఫస్ట్ ఏంటబ్బా ఎలా ఉంది అని అనుకున్నాం, బట్ లోపలికి వెళ్ళి చూస్తే కొంచెం బాగానే ఉంది. అండ్ 1500కి ఏసీ హాట్ వాటర్ ఇంకా డబుల్ బెడ్ అయితే ఉంది 4 మెంబర్స్కి 1 డేకి. ఓకే, ఇప్పుడు అంత మార్నింగ్ చలిలో వేరే ప్లేసెస్ వెతుక్కుని టైం వేస్ట్ చేయాలనుకోలేదు, ఒక డేకే కదా. అండ్ మనం ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోతాం. రమణ మహర్షి ఆశ్రమం విజిట్ చేయాలి అండ్ దెన్ ఇంకా గిరి ప్రదక్షిణ చేయాలి. అండ్ రూమ్లో ఉండేదేం లేదు కదా, ఇంకెందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని మేము ఈ రూమ్లోకి అయితే చెక్ ఇన్ అయిపోయాం. మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నేను గూగుల్ మ్యాప్స్ అండ్ నెంబర్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. నేను లాస్ట్ ఇయర్ మా ఆఫీస్ కొలీగ్స్తో వెళ్ళాను. మేమైతే అప్పుడు ఫ్లైట్లో వెళ్ళాం, హైదరాబాద్ టు చెన్నై ఫ్లైట్. అండ్ చెన్నై నుంచి అరుణాచలం డైరెక్ట్ బస్ అయితే ఉంది. అండ్ తమిళనాడులో స్పెషాలిటీ ఏంటంటే ఇంకా మనం గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడుకోవచ్చు. బస్సెస్ అన్నీ కొంచెం బాగుంటాయి అండ్ దెన్ రోడ్స్ కూడా బాగున్నాయి అండ్ మోర్ ఫ్రీక్వెంట్గా ఉంటాయి. మాకు చెన్నై నుంచి అప్పుడు అరుణాచలం 3 hours అనుకుంటా. బస్ కూడా బాగుంది. మేమైతే ఇంక ఫ్లైట్ దిగేసి ఎక్కేసి పడుకునేసరికి అరుణాచలం వచ్చేసింది. ఇప్పుడైతే మేము డైరెక్ట్ ట్రైన్ ఇంకా అరుణాచలంలో దిగిపోయాము. కాట్పాడి జంక్షన్కి అయితే చాలా ట్రైన్స్ ఉంటాయి. ఎవరైనా తక్కువ టైంలో బుక్ చేసుకుంటే స్పెషల్ ట్రైన్స్ దొరకవు కాబట్టి మీరు కాట్పాడి వరకు వచ్చేసి ఆ తర్వాత యూ కెన్ ప్లాన్ యువర్ సెల్ఫ్. మేమైతే వెన్స్డే స్టార్ట్ అయ్యాము. థర్స్డే మార్నింగ్ 5 కల్లా అరుణాచలం రీచ్ అయిపోయాము. ప్లాన్ వచ్చేసి మార్నింగ్ దర్శనం కంప్లీట్ చేసేసుకొని అండ్ రమణ మహర్షి ఆశ్రమం విజిట్ చేసేసి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసి స్లీప్ అయితే అది ప్లాన్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ నుంచి మేము వెల్లూరు స్టార్ట్ అవ్వాలి. సో వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా, అది విజిట్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ కాంచీపురం స్టార్ట్ అయిపోవాలి. సో నెక్స్ట్ ఫ్రైడే అనేది హెక్టిక్గా ఉండిపోతుంది. సో అండ్ థర్స్డే ఈ రోజు వచ్చేసి మేము రెడీ అయితే అయిపోయాము, ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మేము రెడీ అలా అయ్యేసరికి 8 అలా అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. బయటకు వెళ్ళాక చూడాలి, ఇంకా హోటల్ రూమ్స్ నుంచి బయటకు వెళ్ళాక ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో. ఇంకా మా మమ్మీ డాడీ మా చెల్లి నేను అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు గుడి కూడా ఈ రూమ్కి వాకబుల్ అరౌండ్ 1.5 kilometers కూడా ఉండదేమో. ఈ స్ట్రైట్ రోడ్ వెళ్ళేసి అండ్ దెన్ నెక్స్ట్ రైట్ వెళ్తే మాకు టెంపుల్ వచ్చేసింది, కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్. అరుణాచలంలో 4 గోపురాలు ఉంటాయి కదా. సో మేము ఎంటర్ అయ్యేది వచ్చేసి సౌత్ గోపురం మాకు దగ్గర. అండ్ మా చెల్లి వచ్చేసి ఇక్కడ పువ్వులు కొనుక్కుంటుంది. మా చెల్లికి ఇలా గుడికి వెళ్ళేటప్పుడు పువ్వులు పెట్టుకోవడం ఇస్తాం అనమాట. అండ్ మూరు వచ్చేసి 20 or 30 rupees. బాగున్నాయి పువ్వులు కూడా. ఇంకా అయితే మా చెల్లి పువ్వులు తీసుకొని ఆనందంగా ఉంది. ఇంక వెనకాల అయితే నేను పెట్టేశాను. ఇంకా పిన్స్ ఏం లేకపోయేసరికి టిక్స్తోనే పెట్టేసి ఇంకా అలా మేనేజ్ చేశాను. ఇక్కడ నుంచి గుడి కనిపిస్తుంది కాబట్టి మనం ఫాస్ట్గా నడుచుకుని అయితే వెళ్ళిపోదాం. ఇంక దారిలో టిఫిన్ తినలేదు, ఇంకా కనీసం కాఫీ అన్నా తాగుదాము, జర్నీ చేసి వచ్చాం కదా అనేసి ఇంకా కాఫీ అయితే తాగుతున్నాము. కాఫీ తాగేసి బయటకు వచ్చేసరికి ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు. మా చెల్లి నాకు ఆకలి వేస్తుంది, నేనైతే తినేస్తాను, దేవుడు ఏమనుకోరు ప్రసాదమే కదా అనేసి మా చెల్లి తినేసింది, నేనైతే తినలేదు. మేము వెళ్ళినప్పుడు అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మేమైతే సెప్టెంబర్లో వెళ్ళాము, అప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మేబీ ఇప్పటికి క్లియర్ అయిపోయి ఉండొచ్చు. ఇక్కడ నుంచి కొంచెం దాటేసి వెళ్తే మనకి రాజగోపురం ఈస్ట్ గోపురం కూడా వస్తుంది అన్నమాట. అండ్ మేము వెళ్ళినప్పుడు అక్కడైతే ఏకాదశి అనుకుంటా పెళ్ళిళ్ళు కూడా జరిగాయి. వాళ్ళు వచ్చేసి పెళ్లి జంట మనలా కాకుండా ఎల్లోలు డ్రెస్లు వేసుకున్నారు, దండలు అవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. చూడ్డానికి అలా అనిపించి కాసేపు అక్కడే ఆగి అవన్నీ చూస్తూ ఉన్నాము.
ఇంకా కనిపించేదే రాజగోపురం అన్నమాట. మనమైతే ఇక్కడికి వచ్చేసాము. దీని దగ్గర ఈ రోడ్లో కూడా హోటల్స్ ఉన్నాయి, బట్ అవి కాస్ట్లీ అండ్ ఖాళీ కూడా లేవు. మీరైతే ఎప్పుడు హోటల్ దగ్గరలో తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి చెప్పులు పెట్టుకునే స్టాండ్ అండ్ దాని లైన్. మొబైల్స్ అన్నీ అలౌడే. మనం చెప్పులు పెట్టేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఎంటర్ అవగానే ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకా మనం 3 లెవెల్ గోపురంస్ లోపలికి వెళ్ళాక గర్భగుడి వస్తుంది. అక్కడైతే మనకి లైన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది మెయిన్ ఎంట్రీ అన్నమాట. మేమైతే గుళ్ళో చాలా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. ఏం కంగారు లేకుండా మనం వచ్చినప్పుడైనా కొంచెం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేస్తే మనకు చాలా మనశ్శాంతిగా అయితే ఉంటుంది. సో మేము కంగారేం లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ టెంపుల్లోది కవర్ చేసాం. మీకు ఇది యాక్చువల్లీ అరుణాచలం టెంపుల్ లోపల ఫుల్ టూర్ అన్నట్టు ఉంటుంది. వీడియోలో అయితే అంతా క్యాప్చర్ చేసాం. ఇది శివగంగా తీర్థం. వీలైతే ఇది వరకు ఇక్కడ దీపాలు కట్ట వెలిగించేవారంటే ఇప్పుడైతే మొత్తం క్లోజ్డే ఉంది. ఇక్కడ దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మంచిదని పురాణాల్లో చెప్పారు, బట్ ఇప్పుడు అలౌ చేయట్లేదు. అండ్ తమిళనాడు గుళ్ళో స్పెషాలిటీ ఏమో కానీ ప్రతి గుళ్ళోనూ లోపల కోనేరు అయితే ఉంటుంది. అది చాలా బాగుంటుంది చూడడానికి. రియల్ టెంపుల్ వైబ్స్ అయితే ఇస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అరుణాచలం ఏంటి, కాంచీపురం ఏంటి, టెంపుల్స్ అనేది మేబీ తమిళనాడు వాళ్ళ అదృష్టమో ఏమో. చాలా మంచి మంచి టెంపుల్స్ అన్నీ తమిళనాడులోనే ఉన్నాయి. ఆ ఆర్కిటెక్చర్ అప్పుడులో కట్టడానికి హ్యాట్స్ ఆఫ్. అసలు వచ్చేసి అరుణాచలం టెంపుల్ ఏరియల్ వ్యూ అనమాట. ఒక ఏరియల్ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. వీలైతే కొండపైకి మీరు వెళ్ళి అక్కడి నుంచి చూస్తే సేమ్ ఇలానే కనిపిస్తుంది, బట్ మాకైతే వెళ్ళడానికి కుదరలేదు. అండ్ ఇది వచ్చేసి లైన్లోనే ఒక పక్కన పెడతారు కైండ్ ఆఫ్ మ్యూజియం లాగా. ఇవి వచ్చేసి 4 గోపురాలు అనమాట. మెయిన్ వచ్చేసి రాజగోపురం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రాజగోపురం దగ్గరే మనం స్టార్ట్ అవుతాము. రిమైనింగ్ అనేసి 4 గోపురాలు. అండ్ లోపల గుడి లోపలికి 3 లెవెల్స్ ఆఫ్ ఉంటాయి. మీకు ఈ వీడియోలో చూపిస్తా. అండ్ ఈ లైన్ దగ్గర వెనకలో గోపురం ఉంటుంది. దీని మీద కనుక రామచిలుక కనిపిస్తే చాలా మంచిది అంటారు. దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అండ్ ఇది వచ్చేసి అరుణాచలగిరి అనమాట. ఆ కొండ చుట్టూరునే మనం గిరి ప్రదక్షిణ చేస్తాము. ఇక్కడ దర్శనం టికెట్స్ కూడా ఉంటాయి. 50, 100 అండ్ ఫ్రీ దర్శనం కూడా. మీరు వెళ్ళేటప్పుడు చూసుకుని జనం బట్టి తీసుకోండి. నార్మల్గా ఫ్రీ దర్శనం అయినా గమ్మునే అయిపోతుంది అని అనుకున్నాం మేము. లోపల ఎక్కువ జనం ఉన్నారు, బయట అయితే తక్కువే ఉంది. అండ్ ఇది లోపల ఎంట్రన్స్ అనమాట. తిరుపతి లాగా ఇక్కడ మనకి ఎవరైనా ఉండి రండి రండి పదండి అలా అనరు. సో కొంచెం స్లోగా ఉంది. అండ్ లోపల మేము వెళ్ళినప్పుడు ఏదో నైవేద్యంకి కూడా ఆపినట్టున్నారు. మార్నింగ్ ఎందుకో దర్శనం అయితే కాసేపు ఆగింది. మేము బయటకు అలా వచ్చేసరికి 11 అయితే అయ్యింది. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అయితే పట్టేసింది మాకు. మేము వెళ్ళినప్పుడైతే ట్రైన్ వేయడం కొత్తగా అనుకుంటా. సో ఫుల్ జనం అయితే ఉన్నారు. ఇప్పుడు అంత క్రౌడ్ ఉంటారో లేదో తెలీదు, బట్ మీరైతే ఇవన్నీ ప్రిపేర్డ్గానే వెళ్ళండి. అమ్మవారి దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసి మనం కాసేపు కూర్చుని ఆ తర్వాత బ్యాక్ నుంచి వెళ్తే అమ్మవారి దర్శనం కూడా ఉంటుంది. ఇక్కడ మనకి విభూతి ఇస్తారు స్వామివారి దగ్గర, అమ్మవారి దగ్గర ఏమో కుంకుమ ఇస్తారు. మీరైతే జాగ్రత్తగా తెచ్చుకోండి, చాలా మంచిది. ఇదైతే అమ్మవారి దర్శనం దగ్గర. మనకు అరుణాచలం పోస్టర్స్ అన్నిట్లో స్వామివారు అమ్మవారు పక్క పక్కన ఉన్నట్టు ఉంటాయి. సో నేను ఒకే గర్భగుడిలో ఉంటారు అని అనుకున్నా, బట్ వేరు చోట్ల ఉంది. అండ్ అరుణాచలంలో వచ్చేసి అగ్నిలింగం అంటారు. లోపల గర్భగుడి దగ్గర కొంచెం వేడిగా ఉంటుంది అని అంటారు. అండ్ ఈ గుడి దగ్గర దర్శనం ఎలా అంటే దేవుడు ఇక్కడ ఉంటే మనం హారిజాంటల్గా వెళ్తాము. సో ముందు నుంచి చూడడానికి స్కోప్ ఉండదు. మనం ఆ గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడే మనకు దేవుడు కనపడతారనమాట. చెట్టు మీద బల్లి కనిపిస్తే మంచిది. ఇది మారేడు చెట్టు. ఒకప్పుడు ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారంట. ఋషులు తర్వాత బల్లి కింద మారారని నమ్మకం. మీకు కనిపిస్తే చూడండి. ఇంకా దర్శనం అయిపోయాక మేము డైరెక్ట్గా లంచ్ అయితే చేసేసి రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం. అరుణాచలంలో అన్నప్రసాదం కూడా ఉంటుంది, బట్ అక్కడికి చాలా లైన్ ఉంది. మేము అప్పటికే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, ఇంకా ఓపిక లేక మేమైతే బయట తినేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అయితే వచ్చాము. మార్నింగ్ దర్శనం అయ్యేసరికి ప్రసాదం కౌంటర్ క్లోజ్ ఉంది. ఇంకా మేము ఈవినింగ్ వచ్చేసి గుడి లోపల ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడ ప్రసాదం అయితే హైలైట్ అరిసెలు, మిరియాల వడ, చెక్కిడాలు, ఇంకా పులిహోర, చక్కెర పొంగలి ఉన్నాయి. అరిసెలు వచ్చేసి 50 రూపీస్కి 4 వస్తాయి. ప్రసాదాలు అయితే చాలా బాగున్నాయి. మీరు అందరూ ఒకటి కొనుక్కునే వాళ్ళు 2 కొనుక్కోండి. అండ్ మీకు జర్నీలో కూడా తినడానికి ఉపయోగపడతాయి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా ప్రసాదాల సెక్షన్ అయిపోయాక మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి 365 డేస్ ఒత్తులు అయితే వెలిగిస్తున్నాము.
అందరూ అయితే రాజగోపురం బయట వెలిగిస్తారు. మాకేంటో కొంచెం దేవుడి బ్లెస్సింగ్స్ వల్ల మేము లోపల పెద్ద నంది ఉంటుంది రాజగోపురం దగ్గరే ఎంట్రన్స్లో, మేమైతే అక్కడ వెలిగించుకున్నాము. వెలిగించేసుకుని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము. నార్మల్గా అయితే రాజగోపురం దగ్గర వెలిగించుకుని బయట నుంచి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం. మేము అది వీడియోలో క్యాప్చర్ చేయలేదు. అది అయిపోయాక ఇక్కడ మెయిన్ రోడ్ వస్తుంది. మనం ఇటు టర్నింగ్ తిరగాలి. ఆ ఆరో మార్క్ ఉంటుంది. ఆరో మార్క్ చూసుకొని టర్నింగ్ తిరగాలి. గిరి ప్రదక్షిణ అయితే మొత్తం 14 కిలోమీటర్స్ చెప్పులు లేకుండా నడవాలి. ఇప్పటికి వచ్చేసి మనం 1 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేస్తాము. 1 కిలోమీటర్ కంప్లీట్ చేశాక అగ్నితీర్థం అని ఒక గుడి వచ్చింది. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే సెకండ్ వచ్చేసి అగ్నిలింగం. ఇది రైట్ సైడ్ ఉంటుంది. మనం రోడ్ క్రాస్ చేసి కొంచెం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకు అగ్నిలింగం ఉంటుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకుని గిరి ప్రదక్షిణ చేసినప్పుడు అవి క్యారీ చేస్తే మనం ఆ హారతి కర్పూరంలో వేయచ్చు అనమాట. సో అవి నిరంతరం అలా వెలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత అగ్నిలింగం అయిపోయాక మనకి రామన్ మహర్షి ఆశ్రమం వస్తుంది. అదైతే తప్పకుండా విజిట్ చేయండి. మేము కొలీగ్స్తో వెళ్ళినప్పుడు కుదరలేదు, మాకు టైం లేక. మన పేరెంట్స్ అయితే ఊరుకోరు కదా. మా మమ్మీ ఫస్ట్ నుంచి రమణ మహర్షి ఆశ్రమం అని అన్నారు. సో వెళ్ళినందుకు చాలా పీస్ఫుల్గా ఉంది. నాకైతే ఒక 1 వీక్ అక్కడ టైం స్పెండ్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి ఉండాలనిపించింది. అంత పీస్ఫుల్గా ఫారినర్స్ వాళ్ళందరూ వచ్చి మెడిటేషన్ అవన్నీ చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి అది ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కాబట్టి పైకి ఎక్కడానికి కట్టలేదు. సో మీరు కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత రమణ మహర్షి ఆశ్రమం అయిపోయాక నైరుతి లింగం దగ్గర వచ్చాము. ఇక్కడ వరకు మేము అందరం బాగానే నడిచాము. ఇంకా మా మమ్మీ మా చెల్లి అయితే సాక్స్ వేసుకున్నారు. మా డాడీ నేను వేసుకోలేదు. అంటే వేసుకోకూడదా అని కాదు, మీకు ఇబ్బందిగా ఉంటే తప్పనిసరిగా సాక్స్ వేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం చెప్పులు వేసుకోవట్లేదు కాబట్టి నార్మల్గా నడిస్తే ఇంకా మంచిది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్ణలింగం. మేము ఆ రోజు గురువారం మేము బాబా భక్తులం కాబట్టి సాయిబాబా గుడి కనిపిస్తే అక్కడికి వెళ్ళి హారతి ఇచ్చే అవకాశం వచ్చింది. మాకు చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఈ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరికీ వైట్ లైన్ వాల్యూ తెలుస్తుంది. మనం చెప్పులు లేకుండా అంతసేపు నడవడం వల్ల చిన్నగా గుచ్చుకుపోతాయి. వైట్ లైన్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. మోక్ష మార్గం దగ్గర అయితే చాలా లైన్ ఉంది. మాకు ఆల్మోస్ట్ ఇక్కడ 1/2 అవర్ to 1 hour వెయిటింగే పట్టింది. 2024లో వెళ్ళినప్పుడు లైన్ లేదు. ఇప్పుడు జనం పెరిగే కొద్దీ ఇక్కడ లైన్ పెట్టారనమాట. ఈ చిన్ని నారోలోంచి మనం వచ్చేస్తే మనకు మోక్షం కలుగుతుందని నమ్మకం. అటుపక్కన కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇటుపక్క ఎగ్జిట్కి వచ్చేసరికి కొంచెం సన్నంగా ఉంటుంది. బట్ ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా వచ్చేస్తారని నమ్మకం. సో తప్పనిసరిగా మీరైతే మోక్ష మార్గంలోంచి అయితే రండి. ఆ తర్వాత మోక్ష మార్గం అయిపోయాక కొంచెం ఎనర్జీ వస్తుంది అంటారు. ఇది ఆల్మోస్ట్ ఒక బుల్ ఉంటుంది. మా డాడీ అయితే దాది వచ్చేలా తీయి నాకు ఫోటో అంటున్నారు. ఇక్కడికి వచ్చేస్తే ఆల్మోస్ట్ మన గిరి ప్రదక్షిణ అయిపోయినట్టే. ఇంకా ఒకే ఒక లింగం ఉంటుంది. ఆ లింగం విజిట్ చేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టు. ఇక్కడ నుంచి ఎక్కడికక్కడ ఆరోస్ అయితే ఉన్నాయి. లేదా గూగుల్ మ్యాప్స్లో కూడా మనం గిరి ప్రదక్షిణ పెట్టుకున్న నెక్స్ట్ లింగం కొట్టుకున్న మ్యాప్లో అయితే వచ్చేస్తుంది. మేము అలానే వెళ్ళాం. ఇదైతే ఈశాన్య లింగం, లాస్ట్ లింగం అనమాట. మా చెల్లి అయితే కొంచెం నడవలేకపోయింది. మా చెల్లి అప్పుడు ముందు 10 days ఫీవర్ వచ్చింది. బాడీ అనమాట నీరసపడిపోయింది. మొత్తం మాకైతే 6 hours పట్టింది. కొంచెం ఫాస్ట్గా మా చెల్లి నడుస్తుంటే 5 hours కంప్లీట్ చేసేద్దాం. ప్లస్ గుళ్ళన్నీ ఓపెన్ ఉన్నాయి కాబట్టి వెళ్ళి రావడానికి దండం పెట్టుకోవడానికి. అండ్ మేము రమణ మహర్షి ఆశ్రమం కూడా విజిట్ చేసాం కదా. సో మొత్తం మాకు 7 కల్లా స్టార్ట్ చేస్తే 1 ఏమో అయ్యింది గిరి ప్రదక్షిణ. ఇక్కడ నుంచి బస్ స్టాండ్, ఆ తర్వాత రాజగోపురంకి వెళ్ళిపోతాం. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే వెంట్ చేయాలి. సో రాజగోపురం దగ్గర అయిపోయాక కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ మా డాడీ ఒకళ్ళు కొడుతున్నారు. ఫ్యామిలీకి ఒకళ్ళు కొట్టినా సరిపోతుంది. సో ఫాదర్ కొడితే అందరికి వస్తుంది కాబట్టి మా డాడీ అయితే కొబ్బరికాయ కొట్టేశారు. ఇక్కడితో గిరి ప్రదక్షిణ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మేము వెల్లూరు ఎలా వెళ్ళాం, కాంచీపురం ఎలా వెళ్ళాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళాం. సో నెక్స్ట్ వీడియోలో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.